ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జై ఎలాగో దొరికేలా లేడు. నేను ఎలాగైనా పోలీసులకి దొరకకుండా చూసుకోవాలి. ఇప్పుడు జై నెంబర్ పోలీసులు ట్రేస్ చేసినా దొరకకూడదు. తులసి ఇక్కడికి ఎలాగైనా వస్తుందని అత్తయ్య చెప్పింది గాని ఇది చూస్తుంటే అంత ఈజీ కాదనిపిస్తుంది మావయ్య. లేదమ్మా, తులసి చెప్పిందంటే తప్పకుండా వచ్చి తీరుతుంది. నా కోసం వెయిట్ చేస్తున్నారా? లేదమ్మా, మేము పెళ్లి కొడుకు తరపు నుండి వచ్చాం. అతని కోసం ఎదురు చూస్తున్నాం. అవునా, ఇంకా మా కోసం అనుకున్నాం. మావయ్య, వీళ్ళు తులసి ఖుషీలు, ఒకసారి చూడండి. అమ్మా తులసి, ఏంటమ్మా ఇది? మేకప్ ఆర్టిస్ట్ గా భలే ప్లాన్ చేసి వచ్చావు తులసి. ఇంకొక విషయం, అత్తయ్య రాలేక నన్ను పంపించింది. సరేమ్మా, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నాన్న, నాకు కొంచెం టైం ఇవ్వండి, మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను. నువ్వు జాగ్రత్తమ్మా. ఖుషి, వెళ్దామా? ఓకే మేడం, బాయ్. పదమ్మా. హరీష్, హరీష్, ఇది చూడు. హరీష్ ని దూరం చేసుకొని తప్పు చేశానా? మరి అదే తప్పైతే ఈ పెళ్లి చేసుకోవడం సరిదిద్దుకోలేని తప్పవుతుంది. కానీ ఇంత దూరం వచ్చాక నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? హాయ్ మ్యామ్. ఐఎమ్ స్నేహ, మీ బ్రైడల్ మేకప్ కోసం వచ్చాను. ఏంటి మేడం ఇది? పెళ్లి చేసుకోబోయేవారు ఫుల్ గ్లోతో ఉంటారనుకుంటే ఇలా డల్గా ఉన్నారేంటి? నిద్ర లేనట్టుంది మేడంకి. అదేం లేదు. అయితే ఫేస్ ఎందుకు అంత డల్గా ఉంది? అసలు ఈ పెళ్లి మీకు ఇష్టమేనా? ఇష్టం లేకపోతే ఎందుకు చేసుకుంటాను? అదే నిజమే అనుకోండి, కానీ కొన్నిసార్లు మనకిష్టం లేని వాళ్ళు మనతో చేయిస్తారు, మన పక్కన ఉండేవాళ్ళు. దట్స్ నైస్. టైం అవుతుంది కదా, రెడీ అవుదామా? మెల్లో ఆ చైన్ తీసేస్తే మేకప్ స్టార్ట్ చేయొచ్చు మ్యామ్. వద్దు, ఇది తీయద్దు. ఏంటి మ్యామ్, మీకు ఇంకా పెళ్ళే అవ్వలేదు, అప్పుడే మెళ్ళోకి తాళి ఎలా వచ్చింది? ఇది నా హస్బెండ్. వాట్? ఎక్స్ హస్బెండ్ కట్టిన తాళి. ఎక్స్ హస్బెండ్ కట్టారంటే ఎక్స్పైరీ అయినట్టే మ్యామ్. తీసేయండి, ఎందుకు ఇంకా మెళ్ళో భారం తప్ప.
తీయొద్దని చెప్పానా? ఐఎమ్ సారీ మ్యామ్. అయినా తాళి తీయడమే ఇష్టం లేనప్పుడు ఇంకో తాళి ఎలా కట్టించుకుంటారు మీరు? మేకప్ ఆర్టిస్ట్కి పర్సనల్ విషయంతో పనేంటని మీరు అనుకోకపోతే నాకు ఒక డౌట్. ఈ తాళి ఉంచేసుకోవాలని ఉన్నప్పుడు ఇది కట్టిన వాడిని మాత్రం ఎందుకు వద్దనుకున్నారు? దెర్ ఇస్ నో కాస్మెటిక్ ఫర్ బ్యూటీ లైక్ హ్యాపీనెస్ అంటారు. మనసులో సంతోషం లేనప్పుడు ఎలాంటి మేకప్ వేసినా ప్రయోజనం ఉండదు మేడం. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది మేడం? ఏం జరిగినా అంతా జరిగిపోయింది. ఇక మీదే ఎలా జరగబోతుందో, నా జీవితం ఎటుపోతుందో నాకే అర్థం కావట్లేదు. నాకు తెలిసి భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. మధ్యలోకి పెద్దవాళ్ళని తీసుకొచ్చినప్పుడే ఇలా జీవితం జవాబులేని ప్రశ్నలా మారిపోతుంది. అవును, తను నేను కూర్చొని మాట్లాడుకుంటే పోయేది. మేడం, ఒకవేళ మీ హస్బెండ్ సారీ మీ ఎక్స్ హస్బెండ్ మీ ఎదురుగా వచ్చి నించుంటే ఏం చేస్తారు? హరీష్ వచ్చి నా ఎదురుగా నుంచుంటే, ఏయ్, ఎవరు నువ్వు? నిన్నే అడిగేది ఎవరు నువ్వు? నేను మేకప్ ఆర్టిస్ట్ని మేడం. కదా, మరి త్వరగా మేకప్ చేసి ప్యాకప్ చెప్పు. అనవసరంగా తన పర్సనల్ విషయాల గురించి అడిగితే నీకే ప్రాబ్లం అవుతుంది. అర్థమైందా? సరే మేడం. కీర్తి, పంతులు గారు త్వరగా రమ్మంటున్నారు. టైం వేస్ట్ చేసుకోకుండా త్వరగా మేకప్ చేయించుకో. సరే కనిష్క. నేను ఇప్పుడే వస్తాను. లెట్స్ స్టార్ట్. తను మా అన్నయ్య కోసమే ఆలోచిస్తుంది. ఈ విషయం నాన్నకి చెప్పి అన్నయ్యని ఇక్కడికి రప్పించాలి. యువర్ మేకప్ ఇస్ కంప్లీట్ మేడం. హే రిషి, ఇవన్నీ ప్యాక్ చేయి. నేను ఇప్పుడే వస్తాను. ఓకే మేడం. బాయ్ మ్యామ్.